హాయ్ ఫ్రెండ్స్, మిత్రమండలి మూవీ రిలీజ్ అయింది. బాగుంటుందని మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మూవీ అసలు బాగాలేదండి. అసలు ఎందుకంటే చాలా బోరింగ్గా అనిపించింది. ఇది ఒక కామెడీ మూవీ అని తీశారు, బట్ కామెడీ మూవీ కాదు, బోరింగ్ మూవీ అని చెప్పాలి. ఇది మేబీ దీనికన్నా నాకు సీరియల్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయేమో అనిపించింది. అంత అసలు ఏం అనిపించలేదు. స్టోరీ అంటే ఇక చూసుకుంటే అసలు స్టోరీ ఏం లేదని మూవీ స్టార్టింగ్లోనే చెప్పేశారు. బట్ స్టోరీ లేకపోయినా కామెడీ అయితే ఉండాలి కదండి. స్టోరీ లేకపోయినా మినిమం సిచ్యువేషన్ని బట్టి కామెడీ క్రియేట్ చేస్తారు. బట్ కామెడీ మూవీ అని చెప్పకుండా ఉండాల్సింది. అసలు అలా కామెడీ అయితే అస్సలు కనిపించలేదు. ఆడ భూతద్దం పెట్టి వెతికినా కూడా అందులో కామెడీ అనేది ఏదో కొంచెం అన్న ఏ మూలకో కనిపిస్తుంది. బట్ అస్సలు బాగా అనిపించలేదు. ఇక ఎడిటింగ్ చూసుకుంటే ఎడిటింగ్ కూడా అంతేం బాగాలేదు. లో బడ్జెట్ మూవీ అని తెలిసిపోతుంది ఈజీగా. అలా అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే యాక్టింగ్ కూడా చాలా పూర్గా ఉంది. ఇక హీరోయిన్ యాక్టింగ్ అయితే అస్సలు దారుణం అంటే దారుణం అని చెప్పొచ్చు. ఎక్కడ నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ హీరోయిన్ ఎందుకు వస్తుందో, ఎందుకు వెళ్తుందో, అసలు అలా ఒక లవ్ స్టోరీ లాగా తీసారు. అసలు ఆ లవ్ స్టోరీ ఏంది? వీళ్ళిద్దరు లేచిపోవడం, ఎందుకు వెళ్ళిపోయారు? అసలు నాకు మైండ్ పని చేయలేదండి. నాకు నిజంగా నిద్ర వచ్చింది, మధ్యలోనే లేచి వెళ్ళిపోదామన్నంత ఫీలింగ్ వచ్చేసింది. బట్ ఓపిక చేసుకొని చూశాను లాస్ట్ వరకు. బట్ ఎక్కడైనా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండకపోతుందా అని చూశాను. బట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు. అసలు ఈ మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా ఉంది అని మినిమం చూసుకున్నారా లేదా అన్నట్టు అనిపిస్తుంది. డైరెక్ట్ సెట్ మీద నుంచి థియేటర్కి తీసుకొచ్చారా అనిపిస్తుంది. ప్రివ్యూ చూసి కూడా ఈ మూవీని రిలీజ్ చేసి ఉంటే మాత్రం వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఇది కామెడీ మూవీ అని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో ర్యాండమ్గా మూవీ చూడాలనుకుంటే చూడండి. మీరు మూవీ చూసాక మీ ఒపీనియన్ ఇదే అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.